సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మా స్వగ్రామమైనటువంటి బోధన్ నియోజకవర్గం కోతంగల్ గ్రామానికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూసినట్టయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 3 ఫేజ్లలో మరి సర్పంచ్ ఎన్నికలన్నీ కూడా జరిగినాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ఎక్కడ చూసినా 80% పైచిలకు టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేటటువంటి వారందరినీ కూడా ప్రజలు ఎంతో అభిమానంతో గెలిపించినారు. ఓడిపోయిన చాలా దగ్గరలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే 3-4 నిలబడి ఓడిపోయినటువంటి సందర్భాలు అంటే బై డిఫాల్ట్ ఎక్కడో చోట ఇతర పార్టీలు గెలిచినాయి తప్పితే మిగతా అంతా కూడా కేసీఆర్ గారి మీద ఉండేటటువంటి అభిమానంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఓట్లేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పార్టీ అంటూ గుర్తంటూ లేకపోయినప్పటికీ మరి టీఆర్ఎస్ పార్టీతో అఫిలియేటెడ్గా పనిచేసే వ్యక్తులందరినీ కూడా గెలిపిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరితో కూడా నేను కోరేదంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గ్రామాల్లో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి గ్రామాల్లో ఇదివరకు ఉండేటటువంటి కళను పాత మొత్తం వైభవాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. దానికోసం పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా కొత్త తరహాగా చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులందరితో కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఫస్ట్ టైం చాలామంది గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టాన్ని దయచేసి ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్ ఫాలో అయ్యే విధంగా మనం కనుక దాన్ని పాటించినట్టయితే గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజలందరికీ కూడా చిరస్థాయిలో ఒక నాయకుడిగా మీరందరూ కూడా గుర్తుండిపోయేటటువంటి సందర్భం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. గాంధీ గారి మార్గంలో గ్రామ స్వరాజ్యమే దేశానికి వెలుగుబాట చూపిస్తుందని నమ్ముతూ మరి అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఉండేటటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని తీసుకుంటా ఉంది. మనం దేశవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా వ్యవసాయానికి కానీ వ్యవసాయం కాకుండా గ్రామీణ ప్రజలు ఆధారపడేటటువంటి ఇతర కుల వృత్తుల పట్ల కానీ మన రాష్ట్రంలో ఇచ్చినంత చేయూత ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఇస్తలేవు. ఇవన్నిటినీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు మీరు గెలిపించుకున్నటువంటి సర్పంచులతోని గ్రామంలో జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలను జరిగే విధంగా మరి పార్టిసిపేట్ అవ్వాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ఓటేయడంతోనే అయిపోదు. మీరు గెలిపించుకున్న వాళ్ళని పని కూడా చేయించుకోవాలి. తప్పకుండా నిరంతరం యాక్టివ్గా ఉంటూ ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అందులో కూడా డెఫినెట్గా వారు వన్ సైడే ఉంటుంది. 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ఒకటి ఎంఐఎం గెలుస్తుందని చెప్పి చాలా బలమైనటువంటి విశ్వాసంతో తెలంగాణ ప్రజల మీద ఉండేటటువంటి నమ్మకంతో రిపీటెడ్గా కేసీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు. వారి యొక్క నమ్మకానికి తగ్గట్టుగానే పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా నిరంతరం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. రేపటి నుండి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మళ్ళీ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవాళ రాత్రికి అందరం కూడా ఢిల్లీ పార్లమెంట్ సభ్యులం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారిని కూడా కలిసి మరి మన యొక్క పెండింగ్ సమస్యలన్నిటి మీద కూడా తప్పకుండా వారిని కూడా నిలదీయబోతూ ఉన్నాము.
ఉదాహరణకు మీరు చూసినట్టయితే మనం డిఫెన్స్ ల్యాండ్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, కానీ ప్రధానమంత్రి గారి స్థాయిలో జరగాల్సినటువంటి నిర్ణయం దాని మీద ఎటు తేల్చకుండా పెట్టినారు. నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోని మన డిఫెన్స్ ల్యాండ్ సమస్య కూడా తీరిపోయింది. కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్లో మన తెలంగాణ యొక్క మంచి చిహ్నంగా రాబోయే తరాలకు నిలబడేటటువంటి ఒక సెక్రటేరియట్ నిర్మాణం కోసం డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలందరం కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అట్లానే అనేక పెండింగ్ సమస్యల్ని పార్లమెంట్ సభ్యులు తీసుకొని రావడం జరిగింది. కొన్ని సాధించుకోగలిగినాం, ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. సో వచ్చేటటువంటి పార్లమెంట్ సెషన్లో కూడా చర్చల ద్వారా కావచ్చు, పోరాటాల ద్వారా కావచ్చు, అవసరమైనటువంటి అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ప్రియాంక గాంధీ ఎంట్రీకి సంబంధించి వాళ్ళు మరో ఇందిరాగాంధీ రాబోయే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి జమానాలో గరీబీ హటావా అనే నినాదం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు ప్రజలు అవకాశం ఇచ్చినా ఇవాళ మళ్ళీ ఇందిరాగాంధీ గారి మనమడు వచ్చి పేదవాళ్ళకు చేయాల్సింది చాలా ఉంది, మినిమం సపోర్ట్ స్కీమ్ ఒకటి పేదవాళ్ళకు పెట్టాలని ఇంకా కూడా వారు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటివన్నీ నినాదాలే తప్పితే పని దాని వెనకాల చేసింది లేదు, జరిగింది లేదు, దానికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నది లేదు, ప్రజలతో అండగా వారు ఉన్నది లేదనేటటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ప్రియాంక గాంధీ గారిని మరో ఇందిరాగాంధీగా చెప్పినా కూడా ఆవిడ ఉండేటటువంటి పార్టీ మంచిగా లేనప్పుడు వచ్చింది ఎవరైనా కూడా దేశ ప్రజలకైతే ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వారిద్దరిని కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయవలసిందే తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మేడం, గల్ఫ్ నుంచి ఇప్పటికే మీరు 14 మంది ఇరాక్ నుంచి తీసుకొచ్చారు కదా, ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మీరు గల్ఫ్ వాళ్ళకు వెళ్ళే వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? తెలంగాణ ప్రభుత్వం నుంచి గల్ఫ్ వెళ్ళేటటువంటి వారికి రక్షణగా ఉండాలని చెప్పి టామ్కామ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి దాదాపుగా 3.5 సంవత్సరాలు దాటిపోయింది. టామ్కామ్ దగ్గరికి మన వాళ్ళు గల్ఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళి మరి మేము ఈ కంపెనీకి పోతున్నాము, ఇది వ్యాలిడా కాదా, మంచి కంపెనీయా కాదా అని అడిగితే ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పకుండా చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. కానీ చాలామంది ప్రజలు పాపం తెలిసి తెలియక ఏజెంట్ల మోసాల వల్ల వెళ్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ గారిని కూడా మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. ఈ ఏజెంట్ల యొక్క ఆగడాలను అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కాబట్టి ఇవాళ ఈ ఇరాక్ నుండి వచ్చినటువంటి 14 మంది ఎవరైతే ఏజెంట్ల పేర్లు చెప్పిండ్రో 2-3 వారి మీద తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా ఇవాళనే నేనే స్వయంగా మన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నాను. తప్పకుండా రాష్ట్ర పరిధిలో ఇక నుంచి చాలా భయంకరంగా గల్ఫ్కి వెళ్ళేటటువంటి తెలంగాణ బిడ్డల్ని మోసం చేసేటటువంటి ఏజెంట్ల మీద కఠినమైన చర్యలు ఉంటాయి. మేము చాలా సంవత్సరాలు నిరీక్షించినాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా సమగ్రమైన పాలసీ తీసుకొస్తుందేమో అని చెప్పి నిరీక్షించడం జరిగింది. కానీ గల్ఫ్కి వెళ్తున్న ఏజెంట్లను మోసం చేసే దాని వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకుంటాం. దానికి ప్రారంభం ఆది అనేటటువంటిది నిజామాబాద్లో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని కూడా నేను సగర్వంగా ప్రకటిస్తాను. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.